ఈ నోట్ ప్లాస్టిక్‌లో వస్తే ఎలా ఉంటది? ఆర్‌బీఐ అదే ట్రై చేస్తుంది. ప్రపోజల్‌లో ఉంది. పేపర్‌కి బదులు ప్లాస్టిక్ వాడడానికి, కరెన్సీ తయారు చేయడానికి, మనం వాడే కరెన్సీ తయారు చేయడానికి. సో, ఆల్రెడీ 2013లో ట్రై చేసిర్రు. కానీ అప్పుడు అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఆపేసిర్రనే అంటారన్నట్టు. వేరే కంట్రీస్‌లో ఉన్నాయి. చాలా కంట్రీస్‌లలో ప్లాస్టిక్ కరెన్సీ ఉంది. మన దగ్గరే లేదు. ఆహ్, ఇది ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. ఎందుకంటే పేపర్ తొందరగా చినిగిపోతది. ఆహ్, నానిపోతాయి. అండ్ ప్లాస్టిక్ కరెన్సీ వస్తే అంత ఈజీగా అది చినగదు. ప్లస్ మనకు నానదు. వర్షంలో కూడా నానదు. అండ్ లైఫ్ ఎక్కువిస్తది. అండ్ ఇంకొకటి చాలా కంట్రీలలో ప్లాస్టిక్ కరెన్సీలల్లా ఇక్కడన్నా ట్రాన్స్‌పరెంట్ వస్తదన్నట్టు. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కనిపిస్తదన్నట్టు ప్లాస్టిక్ లాగా. సో, ఇది చాలా కష్టం దాంతోని దొంగ నోట్లు తయారు చేయడం. సో, ప్లాస్టిక్ కరెన్సీ గనుక వస్తే ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తది. అండ్ దొంగ నోట్లు కంట్రోల్ కూడా చేయొచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.